ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక విద్యార్థి జీవితంలో చాలా కీలకమైన ఒక దశ. ఎందుకంటే చిన్న పిల్లవాడి నుంచి యవ్వనం దాటుకుంటూ ఒక అడల్ట్ గా నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్లే ఆ 2 సంవత్సరాలు చాలా కీలకం. చాలా డైనమిక్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఒక 5-6 ఏళ్లుగా అందరికీ నోట్లో నానుతున్న పేరేది అంటే శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారు. మనతో పాటు వి హావ్ ద ఫౌండర్ అండ్ చైర్పర్సన్ శ్రీమతి లింగమనేని ప్రమీల గారు. ప్రమీల మ్యామ్, నమస్కారం అండి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అందులో ఎంపీసీ బైపీసీ అనగానే చాలా స్ట్రెస్ తో కూడిన పని. సో మీరు డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నప్పుడు ఎలా అనుకున్నారు? కాన్సన్ట్రేషన్ తో వినాలి. ఎవరు వింటున్నారో నేను అబ్జర్వ్ చేసుకునేదాన్ని, ఎవరు వినలేకపోతున్నారో అబ్జర్వ్ చేసుకుని ఆ స్టూడెంట్ నే లేపి బిఫోర్ 1 minute లేదా 1 second నేనేం టీచ్ చేసేదాన్నో ఆ స్టూడెంట్ ని అడిగేదాన్ని. 440 వస్తే నీకు ఈసీ ఇక్కడ వస్తుంది, 550 వస్తే ఇంత వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అది దృష్టిలో పెట్టుకుంటే అర్జునుడు బాణం వేసినట్టు అది కొంచెం బానే ఉంటుంది. కానీ నాతో పాటు లక్షల మంది రాస్తున్నారు అనగానే భయం వేసేస్తుంది. ఆ స్ట్రెస్ ని దూరం చేయడానికి మీరు మెంటల్ గా ఎలా ప్రిపేర్ చేస్తారు? అసలు నాకు ఈ మార్క్ రావాలి అని కాకుండా నాకు టీచర్ ఈ కాన్సెప్ట్ చెప్పారు, ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న దాంట్లో నేను తప్పు చేయకుండా ఎగ్జామ్ రాయాలి. అంటే ప్రతి పేరెంట్ పిల్లల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వాళ్ళని ప్రాపర్ ప్లేస్ లో ప్లేస్ చేయాలి అనే దానికి వాళ్ళు 10 గంటలు కష్టపడాల్సిన పేరెంట్ 15 hours అయినా కష్టపడి కొంత ఎర్న్ చేసి పిల్లలకు ఒక మంచి అసెట్స్ ను లేదా ఇంకో రూపంలోనో ఇవ్వాలని అనుకుంటున్నారు. అందరూ ఈ బెంట్ ఆఫ్ మైండ్ అంటూ అంటారు కదా, అది ఉంటుందా మ్యామ్ యాక్చువల్లీ, లేకపోతే ఎనీబడీ కెన్ స్టడీ ఎనీథింగ్ అని నమ్ముతారా? నేనైతే మేడం స్టూడెంట్ కనుక ఫీల్ అయితే ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్ మైండ్ సెట్, అదొక్కటే అని స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారు. స్టూడెంట్ స్ట్రాంగ్ గా ఫీల్ అయితే తప్ప వాళ్ళు జేఈ మెయిన్స్ అయినా అడ్వాన్స్డ్ అయినా నీట్ అయినా క్రాక్ చేయలేరు. స్టూడెంట్ స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వనంత వరకు అది ఎవరు చెప్పారు అనేది కాదు, అది ఖచ్చితంగా స్టూడెంట్ మైండ్ సెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. టీచింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చినప్పుడు మేడం స్టూడెంట్స్ టీచ్ చేసేటప్పుడు బోర్డు మీద తిరిగి మనం క్లాస్ ఎప్పుడైతే టీచ్ చేస్తూ ఉంటామో ఆ క్రమంలో ఏ స్టూడెంట్ ప్రాపర్ గా క్లాస్ వింటున్నాడు, ఏ స్టూడెంట్ వినడం లేదు, సో వినని స్టూడెంట్ ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్ గా చేసుకుంటూ నేను ఈ స్టేజ్ కి వచ్చాను. కాబట్టి డ్యూరింగ్ టీచింగ్ లేదా డ్యూరింగ్ ఎగ్జామినేషన్ లేదా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ స్టూడెంట్ ని మైండ్ సెట్ తో పాటు స్టూడెంట్ ఉన్న పొజిషన్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేస్తూ ముందుకు తీసుకు వెళ్తున్నాం శ్రీ వశిష్ఠలో. అది మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఐ థింక్ మీరు స్థాపించి ఒక 5-6 సంవత్సరాలే అయింది కదా మ్యామ్? ఎస్ మ్యామ్. ఈ 5-6 సంవత్సరాల్లో నేను విన్నది ఏంటంటే మీకు చాలా ఎక్కువ సంఖ్యలో వేల మంది స్టూడెంట్స్ స్వచ్ఛందంగా వచ్చి చేరారని చెప్పి. ఇంత నీట్ గ్యాప్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు మ్యామ్. సో మీ యూఎస్పీ ఏమిటి మ్యామ్? బేసికల్ గా నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను మేడం, యాజ్ ఎ టీచర్ నేను ఒక కెమిస్ట్రీ టీచర్ గా ఎంటర్ అయినప్పుడు నా సబ్జెక్ట్ లో నా స్టూడెంట్ టాప్ ఉండాలి. అవును, అది నా ఇంటెన్షన్. ఆ ప్రాసెస్ లో ఏ స్టూడెంట్ అయితే క్లాస్ రూమ్ లో కొంచెం ప్రాపర్ గా వినడం లేదో, కాన్సన్ట్రేషన్ పే చేయడం లేదో, ఎక్కడైతే మార్క్స్ కొంచెం లూజ్ అవుతున్నారనే ఫీలింగ్ డెవలప్ అవుతుందో డ్యూరింగ్ ద క్లాస్ ఓన్లీ ఆ స్టూడెంట్స్ ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఇన్ బిట్వీన్ క్లాస్ టీచింగ్ అవర్స్ లో కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ అలర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లే క్రమంలో స్టూడెంట్ చాలా అంటే చాలా బాగా నా సబ్జెక్ట్ లో ఇంప్రూవ్ అవ్వడం. ఆఫ్టర్ సమ్ గ్యాప్ అంటే 1 or 2 years కంప్లీట్ అయిన తర్వాత అగైన్ అడ్మిన్ లోకి ఎంటర్ అవ్వడం యాజ్ ఏ టీచర్ గా, అట్ ద సేమ్ టైం ఒక బ్రాంచ్ ప్రిన్సిపల్ గా ఎంటర్ అయినప్పుడు నేను ఎలా అయితే నా సబ్జెక్ట్ లో స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తూ తీసుకుని వెళ్ళాను, సేమ్ ప్రాసెస్ లో రిమైనింగ్ ఫ్యాకల్టీ ఆల్సో అంటే సబ్జెక్ట్ లెక్చరర్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ స్టూడెంట్స్ ని మార్క్స్ ని దృష్టిలో పెట్టుకుని కోప్పడకుండా స్టూడెంట్స్ ని ఇన్వైట్ చేసి పిలుచుకుని మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ఎక్కడ లూజ్ అవుతున్నారు, ఎందుకు లాస్ అవుతున్నారు అంటే అక్కడ రీజన్ ఉండొచ్చు. చదవకుండా నేను చెప్పను, బికాస్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఒకే క్లాస్ లో ఉంటారు. 30 or 40 or 50 మెంబర్స్ ఇన్ క్లాస్. ఒక టీచర్ 50 మెంబర్స్ కి ఈక్వల్ గానే టీచ్ చేస్తారు. బట్ వెరీ ఫ్యూ మెంబర్స్ అక్కడ ఏంటి అంటే బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఫ్యూ మెంబర్స్ ఇన్ బిట్వీన్ కొంచెం మోడరేట్ గా అంటే 1 time చదివితే కానీ అర్థం కాని పిల్లలు, కొంతమంది స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ లేకుండా క్లాస్ లో కూర్చుంటారు. అలాంటి ప్రాసెస్ లో స్టూడెంట్స్ ని ఎలా అయితే మనం గైడ్ చేస్తామో స్టూడెంట్ బట్ బేసికల్ గా కాన్సన్ట్రేషన్ ని బేస్ చేసుకుని ఎలా అయితే వెళ్తామో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాది ముందుకు వెళ్ళడం జరుగుతుంది.